నరసన్నపేటను ఆదర్శవంతమైన స్వచ్ఛ నరసన్నపేటగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మార్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. పట్టణంలోని 20 వార్డులకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ అధికారులను నియమించగా 100 మందికి పైగా ఉన్నతాధికారులు పారిశుద్ధ పనుల్లో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సత్యవరం కూడలి నుంచి పెద్దపేట వరకు కాలినడకన వెళ్లి పారిశుద్ధ పనులను పరిశీలించారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు చెత్త వేయకుండా రోడ్లపై నిర్మాణం సామాగ్రి ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూనే పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి నరసన్నపేటను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. వీళ్ళు ఒక 6 మాసాలకు 4 మాసాలకు 3 మాసాలకు ఫిక్స్ చట్నీ అంత గాలికి కూడా వస్తుంది. వీళ్ళు కూడా గాలికి వస్తాయి సార్, కవర్లు ఎన్ని వస్తాయి. సరే, ఈ కాలనీ వాళ్ళు వేస్తారా? ఈ కాలనీ వాళ్ళు ఎవరు వేస్తారు. కొంత షాప్ ఉంది, కొంత ఇల్లు ఉంది. సరే, ఈ ఇంటికి ఎవరు వేస్తారు? ఎక్కడ అక్కడ బిల్డింగ్ పెండింగ్ వర్క్ సార్. పారిశుద్ధ్యం ఒక రూపురేఖ మారాలి. ఇది కాకుండా పబ్లిక్లో కూడా అవగాహన రావాలి. దీనికోసం ఈ రోజు నుంచి మన నరసన్నపేటలో ఈ పారిశుద్ధ్యం చూడడానికి స్పెషల్ ఆఫీసర్స్తో పెట్టడం, అలాగే డిప్యూటీ ఎంపీడీఓస్ బయట నుంచి షిఫ్ట్ చేయడం. ఇది కాకుండా పారిశుద్ధ్యం ప్రధానిగా ఎలా ఉంది అది సొంతంగా నేను చూడడానికి ఇక్కడికి పొద్దున్న నుంచి ఇక్కడ రావడం. మనకి 20 వార్డ్స్లో ఒక 2 వార్డుకి కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ పెట్టాం. అలాగే బయట నుంచి కూడా ఈ నెక్స్ట్ ఒక వారం కోసం ఒక 200 మంది వరకు ఒక వర్కర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని వెహికల్స్ అంటే ఒక 10 ట్రాక్టర్స్ కానీ జేసీబీ, టీఎంహెచ్పీటీ మషిన్ కూడా పెట్టాలి. ఇది ఎందుకనంటే ఎవరు కానీ నరసన్నపేట వస్తే శ్రీకాకుళం తర్వాత మేజర్ ఒక పంచాయతీ ఇదే. ఇక్కడ మంచి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఓల్డ్ బిజినెస్ కూడా చాలా బాగానే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మన నరసన్నపేట ఒక మంచిగా పబ్లిక్ కూడా మనం చూపించాలి, పబ్లిక్ కూడా మనకి హెల్ప్ చేయాలి. దీనికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం. ఇది కాకుండా పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు ఒక వారం 10 రోజుల లోపల మొత్తం క్లీన్ చేసి మన నరసన్నపేట ఎలా ఉంటుంది అది మనం చూపిస్తాం. బట్ కానీ దీని తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచినే దయచేసి రోడ్ మీద కాలువలో దయచేసి చెత్త వేయకూడదు. మీ ఇంటికి ప్రతిరోజు ఈ శానిటరీ సిబ్బంది రావడానికి బాధ్యత నాది, అంటే గవర్నమెంట్. వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఏదో ఒక టైంకి వస్తారు, అదే పర్సన్ వస్తారు. సో కాబట్టి ఆ పర్సన్ ఈరోజు రేపు మీరు తెలుసుకొని ఎవరు ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళకి చెత్త ఇవ్వడానికి బాధ్యత మనది. ఇది కమర్షియల్ షాప్స్ ఉండొచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ అంటే మన ఇల్లు కూడా ఉండొచ్చు. ఇది కాకుండా ప్రతి ఒక్క కమర్షియల్ షాప్లో చెత్త కుండి పెట్టాలి, షాప్ బయట చెత్త ఉండకూడదు. అది కూడా ప్రతి షాప్ నేషనల్ హైవే పైన అంటే ఓల్డ్ నేషనల్ హైవే పైన షాప్ వారికి చెప్పడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే నేను అలాగే ఎస్పీ గారు నిన్న ఈ ఊరు మొత్తం తిరిగారు. ఆనరబుల్ సీఎం కూడా నరసన్నపేట కాన్స్టిట్యున్సీలో వస్తారు, శాసనసభ్యులు ఎక్కడ వస్తారు ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ కానీ మన అట్లీస్ట్ దీని నేపథ్యంలోనే నరసన్నపేట ఒక మంచి మార్క్ మనం తీసుకురావచ్చు. దీనికోసం ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. పబ్లిక్కి నాకు ఒకటే రిక్వెస్ట్, మీరు దయచేసి ప్రతి ఒక్క శానిటరీ వర్కర్కి మీరు కూడా సాయం చేయండి. ఒకవేళ తప్పుగా రాకపోతే, ఒకవేళ పొరపాటున రాకపోతే 24 గంటలు ఆ చెత్త మీ ఇంట్లోనే ఉంచుకొని మరుసటి రోజు మళ్ళీ ఆ శానిటరీ వర్కర్కి మీరు ఇస్తే చాలా చాలా బాగుంటుంది. అది నేను మీడియా మీద తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.